జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ పదే పదే ఆయన చెప్తుంది ఏంటంటే గనక, నేను ప్రజలకు ఎంతో మంచి చేశాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ బడ్జెట్ పెట్టిన దాంతో చూస్తే కనుక పూర్తిగా ముంచేసింది పేద ప్రజల్ని అంటున్నారు కదా, అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతో మంచి చేశారనేది ప్రజలకు అర్థమైంది. అర్థమయ్యే మిమ్మల్ని 151 స్థానం నుంచి 11 సీట్లకి దించారు. మీరు చేసిన మంచి ఏందో దాంట్లోనే అర్థమైంది. ఇంకా మీరు మీ ఉనికిని కాపాడుకోవటానికి నేను మంచి చేశాను, లేకపోతే నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి పొడుస్తాను అనేది ప్రజలకు కూడా అర్థమయ్యే నువ్వు ఎంతవరకు రాకుండా ఉండాలనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. నువ్వు చేసిన మంచి ఏమీ లేదు, నీ మంచి ప్రజలందరికీ అర్థమయ్యే నీకు ఎంతవరకు బుద్ధి చెప్పాలో అంతవరకు చెప్పారు. ఎప్పటికైనా ఏదైనా ప్రభుత్వానికి గతంలో నువ్వు నిర్వీర్యం చేసి అవన్నీ కడుక్కోవడానికే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు దాకా టైం పట్టింది. ఇంకా రేపు గతంలో ఈ టెండర్లన్నీ కూడా క్లియర్ చేసి రేపు 15 తర్వాత టెండర్లన్నీ ఓపెన్ చేసి అభివృద్ధికి పునాదులు మొదలు పెడుతున్నాము. ఇక మీరు మా అభివృద్ధిని మీరేమీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అడ్డుకోలేరు. అంటే ఒకవైపున అమరావతికి ఏదైతే గనక రుణం ఇవ్వటానికి వచ్చిన ప్రపంచ బ్యాంకులకు కూడా అమరావతికి రుణం ఇవ్వద్దు, ఇది మునిగిపోయే ప్రాజెక్టు, అమరావతికి వరదలు వస్తాయి అంటూ ఒక పక్కన లేఖలు రాస్తున్నాయి, మెయిల్స్ పంపిస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది అంటారు? ముఖ్యంగా జనరల్గా ఒక మనిషి అభివృద్ధి చేస్తే కోరుకుంటాడు, ఆ అభివృద్ధి ఫలాలని అందరూ తింటే తద్వారా ప్రజలకు మంచి జరిగిద్ది. కానీ జగన్మోహన్ రెడ్డిది సైకో మనస్తత్వం అనమాట. తాను చేయడు, ఇంకోటి చేస్తే ఓర్చుకోలేడు. ఇప్పుడు ఏదైనా గతంలో మనం హైదరాబాద్ నగరాన్ని చూసాము. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా సరే, తర్వాత కేసీఆర్ గారు వచ్చిన, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు చేసిన అభివృద్ధిలో ముందుకెళ్ళారు. ఈ జగన్మోహన్ రెడ్డిది సైకో మనస్తత్వం అనమాట. ఎక్కడ అభివృద్ధి జరిగితే ప్రజలు మళ్ళీ నన్ను మర్చిపోతారని చెప్పి తన నిరంకుశ పాలనతో ప్రజలతో వాళ్ళని అలవాటు చేశాడు. ఏది సంక్షేమ పథకాలకి బానిసలుగా ఉంటే మనం చెప్పినట్టు వాళ్ళు పడి ఉంటారు అనే ఉద్దేశంతో అతనిది ఒక సైకో మనస్తత్వం అనమాట. అందువల్ల అభివృద్ధి జరిగితే తను ఎక్కడ జనం మర్చిపోతారు అని చెప్పి అలా ఫీల్ అవుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ అభివృద్ధి 3 ఏళ్లలో 4 ఏళ్లలో మంచి అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలందరి యొక్క కొద్దో గొప్ప మనస్తత్వం, కొంత వాళ్ళకి నిరక్షరాస్యత వల్ల కొంతమంది ఇది అర్థం చేసుకోలేరు, మా అభివృద్ధిని చూసి వాళ్లే మారతారని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు, 9 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదు అని చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి నేనే వస్తాను, 30 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటాను, ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 ఏంటో చూపిస్తాను అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? గతంలో రాజధాని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి పార్టీ శ్రేణులను కానీ ప్రజల్ని కొద్దిగా పట్టించుకోవడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఈసారి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు కూడా వినే పరిస్థితిలో లేడు, అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి నమ్మారు, నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ఒకవేళ యువకుడు కదా అభివృద్ధి చేస్తాడేమో అని చెప్పి ప్రజలు మధ్యస్థంగా ఉన్న ప్రజలు నమ్మారు. ఈసారి అలాంటి పరిస్థితి లేదు. ఈ సైకో శాస్త్రులందరినీ కూడా ప్రజలు గమనించారు. అభివృద్ధి చేసే మనస్తత్వం ఇతను కాదు, ఇతను ఏకాడికి వ్యవస్థల్ని అన్ని నిర్వీర్యం చేసే ఇతను బుద్ధి, ఇంతవరకు అతని బుద్ధి కూడా మారలా. ఇప్పటికి కూడా ప్రభుత్వం తను చేసిన పనులన్నీ కూడా ఒక్కోటి సరిదిద్దుకుంటా వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే మొదలు పెట్టాడు. ఏదైనా ఒక ప్రజాస్వామ్యంలో కొంత టైం ఇవ్వాలి. మీకు ఇచ్చాం కదా మేము 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు మీరు చేసిన అరాచకాల వల్లే ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు. కాబట్టి నువ్వు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే మొదలు పెడితే ప్రజలు అదంతా గమనిస్తున్నారు. ఇతని వల్ల చేసేదే లేదు, ఇతని వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు, నష్టం తప్పితే అని ప్రజలు కూడా గ్రహించారు. కాకపోతే అసెంబ్లీలో మాట్లాడేవాడు, అసెంబ్లీకి వెళ్ళే ధైర్యమే లేదు అతనికి. సొంత మీడియా ఒకటి పెట్టుకొని నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఒక మీడియా ఆర్భాటం తప్పితే అతని దగ్గర విషయం లేదని ప్రజలందరికీ తెలుసు. అంటే నా ప్రతిపక్ష హోదా ఇస్తే గనక కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తానని భయపడి, అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి మన అంబటి రాంబాబు కానీ రోజా కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్న వ్యాఖ్యలు, మరి అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? ప్రతిపక్షం అనేది అది ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది. గతంలో మాకు ఇచ్చాడు 23 సీట్లు, మాకు ఇచ్చినప్పుడు నువ్వేమన్నావు?
కొంతమందిని లాగితే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోయిద్ది అన్నావు. అంటే ఆ రోజు నీ చేతిలో ఉందా అది? ప్రజాస్వామ్యంలో నేనే ఇచ్చాను అంటున్నాడు కదా ప్రతిపక్ష. ఎట్లా ఇచ్చావు? నువ్వు ఎట్లా ఇచ్చావు? 23 సీట్లు ప్రజలు మాకు ఇచ్చారు. అతనే ఉన్నాడు, మిమ్మల్ని బెదిరించిన సీట్లు లాక్కుంటా అన్నావు. మేము అసలు ఆ పని చేయాల, ధైర్యంగా నిన్ను ఎదుర్కొన్నావు. 5 సంవత్సరాలు కూడా నువ్వు 22 మందిని సస్పెండ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ప్రతిపక్షంలో ఉండి మిమ్మల్ని ఎదుర్కొని పోరాడాడు మా నాయకుడు. అది ఇవాళ నీకు ఆ దమ్ము లేక నువ్వు అసెంబ్లీ రావడానికే భయపడి, నీకు ఎప్పుడైతే సస్పెండ్ చేస్తారని తెలిసిందో నువ్వు అప్పుడు అసెంబ్లీకి వచ్చావు. కాబట్టి నువ్వు నీ ఆటలు సాగవు. నువ్వు ఏదైతే ప్రజల్ని మభ్యపెడతానికి నాకు ప్రతిపక్ష లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటావు. ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం ఇచ్చేది కాదు నాయన. ప్రజలే వాళ్ళు నీకు. ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 మందిని కూడా మిగిలిన 10 మంది వస్తానంటే నువ్వు అడ్డుపడుతున్నావు వాళ్ళని రానికుండా. ప్రజాస్వామ్యంలో వాళ్ళు నిన్ను చీకొడతారు. ఇప్పుడేదో నీ అనుకున్నా ఇంకో 2 రోజులు పోతే వాళ్ళకి అర్థమైంది ఇతను రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నాడని చెప్పి వాడు నిన్ను చీకొట్టే రోజు వచ్చింది. మేమేం ఆపట్లేదు, ప్రజలే నీకు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. నువ్వు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అది చిన్న పిల్లగాడిని అడిగినా తెలిసిద్ది. మరి నీ మనస్తత్వం, నీ మూర్ఖ మనస్తత్వం ఏందో నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. వీడు చిన్నపిల్లలు కనుక నాకు చాక్లెట్ ఇస్తే నేను బడికి వెళ్తా అన్నట్టు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున పోరాడు. నువ్వు ఈ సమస్యలు ఇదిగో ఇది ఉన్నాయని చెప్తే ప్రజలకు కూడా తెలిసిద్ది. ఎప్పుడైనా ఇప్పుడు 10 కాతే ఇంకో 10 అయినా నీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ అసెంబ్లీకి రావడం వల్ల రేపు ఆ 10 కూడా నీ దగ్గర ఉంటాయి ఉండవు అని ప్రజలు భావిస్తున్నారనమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం నుంచి నేను జనాల్లోకి వస్తున్నాను, ప్రతి జిల్లాలో పర్యటిస్తాను, జిల్లా కేంద్రంలో 2 రోజులు బస చేస్తాను, ప్రతి కార్యకర్తని కలుస్తాను, ప్రతి కార్యకర్త బాధ తెలుసుకుంటాను, నేను కార్యకర్తల కోసమే ఉంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి వెళ్ళిపోయింది, మార్చి సగాన పడుతుంది. ఏంటంటారు? ఇంకా టైం ఉందలే అనే మాట అయితే ఎందుకని మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు అంటారు? ఆయన సంక్రాంతికి వస్తాను అడిగారు, ఏ సంవత్సరం అని చెప్పలేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతికి వస్తాడు, 2025లో వస్తాడు, లేకపోతే 2029లో వస్తాడు. సంక్రాంతికి అయితే వస్తాడు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే సంక్రాంతి అన్నాడో ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు దారు కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఇతని మీద నమ్మకం లేక, పార్టీ శ్రేణులు ఇతని మీద నమ్మకం లేక, ఇప్పుడే మనల్ని ఎన్నాళ్ళు ఆయన వల్ల మనం బాగుపడేది లేదు, వచ్చింది లేదు, ఈయన ఇప్పుడే మొదలుపెట్టాడు. ఎవరైనా సరే ప్రతిపక్షం అంటే ఒక 4-5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు. ఆ మ్యాండేటరీ 1 సంవత్సరం అన్నా గడిచిన తర్వాత, సంవత్సరం 2 ఏళ్ళు గడిస్తే వాళ్ళు ఏదైనా చేయకపోతే అప్పుడు రావచ్చు. ఈయన 2వ నెల నుంచే నేను ప్రజల్లోకి వస్తాను మీదరికి ఈ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఆ పార్టీ శ్రేణులకి అర్థమై ఒక్కొక్కరు జారి కూడా మొదలుపెట్టారు. అది గ్రహించి ఇప్పుడు ఆగాడనమాట. మళ్ళీ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? అందుకని చెప్పి సంక్రాంతికి వస్తాడు. ఏదో సంక్రాంతికి 2025కో 26కో 27కో ఏదో టైంకి బయటకు వస్తాడు. ఈ పులకేశ్ అన్న ఎప్పుడు బయటకు వస్తాడని చెప్పి జనం ఎదురు చూస్తున్నారు.